హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంజల్ దీపు. ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ అనేది స్మూత్గా ఉండట్లేదు, అలాగే సిల్కీగా ఉండట్లేదు, ఏదో కొబ్బరి పీచు ఉన్నట్టు, తాటి పీచు ఉన్నట్టు ఉంటుందండి అనేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో అది కాక ఉంగరాల జుట్టు వాళ్ళకు కూడా ఇట్లా సాఫ్ట్గా ఉండాలి అనేసి తప్పకుండా అనిపిస్తుంది. సో అలాంటి వారి కోసము యూట్యూబ్లో నేను కూడా చూశాను. కెరటిన్ అనేది రెడీ చేయడం అనేది నేను కూడా వీడియో చూశాను. అది దేంతో అంటే లేడీ ఫింగర్ అంటే బెండకాయలతో చేస్తారనమాట. అది నేను కూడా ట్రై చేద్దామని, అసలు వర్క్ అవుతుందా అవదా, ఆ కెరటిన్ అనేది ఈ ఉంగరాల జుట్టు మీద యూజ్ అవుతుందా, స్మూత్గా సిల్కీగా వస్తుందా రాదా అనేది నేనైతే ట్రై చేశాను. నా వీడియో అయితే ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్స్, మీ షేర్స్ నాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే తప్పకుండా వస్తుందండి. ఇంకా ఇలా వర్కౌట్ అవుతుందా లేదా అన్న వీడియోస్ మీద నేనైతే ఇంకా చేస్తాను. జెన్యూన్గా మీకు రివ్యూ వస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకోటి ఏంటంటే వీడియో చూడబోయే ముందు ఇంకొకటి ఒక్క విషయం వినండి. ఇంకోటి ఏంటంటే ఉంగరాల జుట్టు వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి నాకు అడిగింది. ఆ పాప ఏజ్ 6 years ఉంటాయన్నమాట. 6 years అంటే ఈ మనం తయారు చేసుకునే ఈ హోమ్ రెమెడీస్ అనేవి చిన్నపిల్లలకి పెట్టొచ్చా, 6, 7, 10 years లోపు పిల్లలకి పెట్టొచ్చా అని వాళ్ళు పేరెంట్స్ అయితే నన్ను అడిగారు. వాళ్ళ అమ్మగారు నన్ను అడిగారు, పాప వాళ్ళ అమ్మగారు. సో పెట్టొచ్చండి, ఏం కాదు. ఇంట్లో తయారు చేసేది మనకి కెమికల్స్ ఉండవు కాబట్టి నిరభ్యంతరంగా చిన్నపిల్లలకి పెట్టొచ్చు. నేనైతే ప్రతిదీ మా పాపకి పెడతానండి. నేను ఏ వీడియో చేసినా మా అమ్మాయి అయితే నాకు పెట్టు నా దగ్గరకు వస్తుంది. సో నేను యూజ్ చేసేది ఖచ్చితంగా మా అమ్మాయికి అయితే నేను పెడుతూ ఉంటానన్నమాట. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, నా హెయిర్ మీరు చూస్తున్నారు కదా, నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో గుండు చేయించుకున్నాను అనమాట, మొక్కు తీర్చుకున్నాను. సో నా హెయిర్ మీద కూడా నేను అప్లై చేశాను. ఇందాక వాళ్ళ అమ్మాయికి అరేంజ్ చేశాను అనమాట. చూసారు కదా నా హెయిర్ ఎట్లా ఉంది అనేది, ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఉంది అనేది మీరే చూస్తున్నారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇది నిజంగా వర్క్ అవుతుందా అవ్వదా అనేది మా అక్క వాళ్ళ అమ్మాయి మీద అప్లై చేశాను. అలాగే నేను కూడా అప్లై చేసుకున్నాను. నా హెయిర్ చూస్తేనే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఉంది అనేది. చూసారు కదా ఎలా మెరుస్తుందో. సో మా అక్క వాళ్ళ అమ్మాయి హెయిర్ మీద కూడా ఇది వర్క్ అవుతుందా అందరికీ అనేది నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఈ రెమెడీలో ముందుగా బెండకాయలు తీసుకోవాలి. మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోవచ్చండి. 5 బెండకాయలు తీసుకోవచ్చా, 10 తీసుకోవచ్చా, ఎంత తీసుకోవచ్చు అనేది మీకు ఆల్రెడీ ఇది ఎలా చేయాలో తెలుసు. సో ఇది ఇలా ఉడకబెట్టి తీసుకున్న తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చండి, ఇంకా స్మూత్గా వస్తుంది. లేదండి మాకు గిన్నెలు ఎక్కువ అవుతాయి అనుకున్న వాళ్ళు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి. ఇలా ఒక క్లాత్లో బాగా వడకట్టినట్టయితే మీకు ఆ జిగట పదార్థం అనేది చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది. మీకు గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవన్నమాట. మిక్సీ పెడితే చాలా గిన్నెలు అవుతాయి కదండి. సో ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. చూసారు కదా జ్యూస్ అనేది ఎంత జిగటగా ఉందో. ఇదే కెరటిన్ అనేది మన హెయిర్ని స్మూత్గా సిల్కీగా సాఫ్ట్గా చేస్తుందని వీడియోస్లో చెప్తున్నారు. అలాగే మనం కూడా ట్రై చేద్దామని ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇదే కాక దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలపబోతున్నాను. అదేంటంటే అలోవెరా అనమాట. అలోవెరా కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ చేస్తుంది. మీ దగ్గర జెల్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర చెట్టు ఉంటే తీసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పెద్ద చెట్టు ఉంది, అది మీకు కూడా తెలుసు, చాలా వీడియోస్లో చెప్పాను. దాన్ని 3-4 రెబ్బలు తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి అని అనుకుంటారు. అవసరం లేదండి. మనం పై చెక్క అనేది తీసేసి దువ్వెంతో కిందకి పైకి రఫ్ చేసినట్టయితే మనం మిక్సీ పట్టుకోకుండానే స్మూత్గా అయితే వస్తుంది జెల్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది అక్క వాళ్ళ అమ్మాయి హెయిర్ అనమాట. నేను ఆ రెండింటిని మిక్స్ చేసేస్తున్నాను. ఆ జెల్ని ఈ జెల్ని రెండింటిని మిక్స్ చేసేసి అక్క వాళ్ళ పాప హెయిర్కి ఇలా అయితే అప్లై చేస్తున్నాను. చూసారా, నేను షాప్లో బిజీగా ఉండి స్టిచ్చింగ్లో బిజీగా ఉండి కేర్ తీసుకోకపోవడం వల్ల తన హెయిర్ చూసారా ఎంత ఎర్రగా జిగట బారిపోయి కనిపిస్తుందో. నేను కేర్ తీసుకుంటేనండి ఇంట్లో ఎవరిదైనా హెయిర్ చాలా నీట్గా సిల్కీగా స్మూత్గా ఉంటుంది, లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. సో అక్క వాళ్ళ పాపకైతే అప్లై చేసేసాను. తర్వాత నేను కూడా అప్లై చేసుకున్నాను. నా హెయిర్ అయితే ముందుగానే మీరు చూసారు కదా ఎంత సిల్క్ అండ్ స్మూత్గా ఉందో. చూసారా అక్క వాళ్ళ పాప హెయిర్ కూడా ఎంత బాగుందో.
ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా స్మూత్ ఫీలింగ్ వచ్చేసింది. అలాగే హెయిర్ పట్టుకున్నెమ్మటే చాలా పట్టులా జారిపోయింది. చాలా బావుంది. మనకి ఫస్ట్ టైమ్‌కే కొంచెంగా తేడా కనిపించిందంటే ఇలా వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేశామంటే 1 మంత్‌లో మన హెయిర్ అనేది చాలా చాలా అందంగా బావుంటుందనమాట. మీరిది ట్రై చేసి ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు మోర్ వీడియో చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇదండి ఈరోజుటి వీడియో. నేను చేసే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ హెయిర్ రెమెడీ అనేది మీకు నచ్చిందో లేదో నేను జెన్యూన్‌గా చెప్తా అన్నాను కదా! సో నేను జెన్యూన్‌గానే చెప్తున్నాను. చూసారు కదా హెయిర్ ఎంత స్మూతీగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.